ప్రేక్షకులకు నమస్కారం అండి. మూల వ్యాధి మనం పైల్స్ అనుకుంటాం కదండీ! ఈ పైల్స్ గురించి మనం ఈ వీడియో చేస్తున్నాము. పైల్స్ అనే రకంలో 3 రకాలు మెయిన్ అండి. ఒకటి ఏంటంటే బ్లీడింగ్ పైల్స్, మల్టిపుల్, సింగిల్. ఓన్లీ నొప్పి ఏమీ లేకుండా బ్లీడింగ్ లేకుండా ఉండేవి ఉంటాయి. అదేవిధంగా బ్లీడింగ్ తోటి చాలా భయంకరమైన నొప్పితోటి ఉండేవి ఉంటాయండి. ఇందులో ఇంకో రకం ఏంటంటే వంశపారంపర్యంగా వచ్చేయి. ఈ తొందరగా కంట్రోల్ అవ్వండి. కొంచెం టైం పడుతుందనమాట. ఈ పైల్స్ అనే దానికి ఆయుర్వేదంలో అనేక రకాల మూలికలు, అనేక రకాల మెడిసిన్స్ ఉన్నాయండి. ఇది బాగా ముదిరిపోతే అనేక రకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతుందనమాట. ఇది రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మనకి ఈ కడుపులో ఉన్న క్రిములు కానీ, కాన్‌స్టిపేషను ఎవరికైతే మోషన్ ఫ్రీగా అవ్వదో ఉదయం లేవగానే, వాళ్ళకి ఎక్కువగా ఈ పైల్స్ అనేది వస్తూ ఉంటుందండి. లింక్ అనమాట ఇయన్నీని. ఈ మోషన్ సరిగ్గా వెళ్ళకపోవడం అనేది మలబద్ధకం అనే సమస్య ఎవరికైతే ఉందో వాళ్ళకి ఎక్కువగా ఇది రావడానికి ఉందండి. వచ్చిన తర్వాత అనేక మంది కంప్లెయింట్లు చేస్తూ ఉంటారు. ఇది బ్లీడింగ్ పైల్స్ అనేది చాలా ఇబ్బంది అనమాట. కొంతమందికి చాలా ఎక్కువగా ఈ బ్లీడింగ్ అనేది అవ్వటం వల్ల ఏమవుతుందంటే నీరసపడిపోయి ఎనీమిక్ అయిపోతారు. అంటే రక్తం తగ్గిపోవడం వల్ల తెల్లగా అయిపోవడం, అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. అందుకు ఈ బ్లీడింగ్ పైల్స్‌కి ఒక టైప్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయండి. అలాగే మామూలుగా పెయిన్ తోటి కూడుకున్న మోషన్ అయిన తర్వాత ఒక అరగంట, గంట వరకు నరకం అనుభవిస్తారనమాట. అంత పెయిన్ ఉంటుంది. తర్వాత తగ్గుతుంది. వీళ్ళు బయటికి వెళ్ళాలి అంటే మోషన్‌కి వెళ్ళాలంటేనే భయపడేటంత స్థితిలో ఉంటారు. అనేక రకాలన్నమాట ఇందులో. ఈ పైల్స్ రింగు కింద కూడా వస్తాయండి. మీరు ఆపరేషన్ చేయించుకోవచ్చు. లేకపోతే ఈ పైల్స్‌కి దారం కడతారు. ఆ దారం ఎలా కడతారు అంటే తాడుకి పసుపు రాసి దారానికి దాన్ని మన క్యాక్టస్ మిల్క్ ఉంటాయి కదండీ! జముడు పాలు అంటారు. జముడు చెట్లు ఉంటాయి కదా! ఆ పాలల్లో నానబెడతారనమాట వీటిల్ని. నానబెట్టి తీసిన తర్వాత పసుపు రాస్తారు. ఎందుకు పసుపు రాస్తారు అంటే ఆ పైల్ అనే దాన్ని పట్టుకొని గట్టిగా లాగి దానికి ముడేసేస్తారు ఈ దారాన్ని. ముడేయటం వల్ల ఏమవుతుందంటే స్లోగా అక్కడ ముడి బిగటం వల్ల స్లోగా కొన్ని రోజులకి కట్ అయిపోతుందనమాట అక్కడికి. మొత్తం మొలకని తీసేస్తారు. ఇది ఆయుర్వేదంలో చాలా మంచి కర్మ. కానీ విపరీతమైన నొప్పి, మంట భయంకరంగా ఉంటుందన్నమాట. చాలామంది ఏడుస్తూ ఉంటారు కానీ చేయించుకుంటారు. ఇది పైల్స్‌కి పరిష్కారం. అనేక రకాల మందులు పైల్స్ వాడటం ఆయుర్వేదంలో ఉన్నాయండి. మూలవ్యాధికి భావశ్రీ అంటాం కదా! దానికి. ఎన్నో రకాలున్నాయి ఆయుర్వేదంలో. మేము అయన్నీ పరిశోధించి ఎన్నో గ్రంథాలు చదివి దానికి పరిష్కారంగా మనం 2 రకాలైన మందులు తయారు చేసామండి. ఒకటి ఆర్సిహార క్యాప్సూల్ అంటే చూర్ణం అనమాట అది. చూర్ణంగా గానీ, క్యాప్సూల్‌గా గానీ ఏసుకోవచ్చు. సాచెట్స్ కింద ఉంటుందనమాట అది. రెండోది ఆర్సిహార టాబ్లెట్ అండి. గుటిక. ఈ 2 ఎలా అంటే గుటిక అనేది మీరు 10 రోజులు వాడాలనమాట. రోజు ఉదయం లేవగానే ఒక పెద్ద శనగగింజలే ఉంటుంది. మీరు దాన్ని ఉదయం లేవగానే ఒక టాబ్లెట్. 10 రోజులు, ఎక్కువ రోజులు కాదు. 10 రోజుల్లోనే మీకు చాలా చక్కని రిలీఫ్ కనపడుతుందండి. ఈ 10 రోజులు అయ్యాక ఈ సాచెట్స్ గానీ, క్యాప్సూల్ గానీ ఇస్తామండి. దీనిని మీరు పటిక బెల్లం నీళ్ళల్లో మీరు వేడి శరీరాలు అనుకోండి, కొద్దిగా పంచదార ఏసుకొని ఒక 100 ml వాటర్‌లో ఒక స్పూన్ పంచదార ఏసుకొని బాగా కలుపుకోండి. పంచదార బదులు పటిక బెల్లం అయితే బాగా పనిచేస్తుంది. కడీ మిశ్రీ అంటాం మనం. గడ్డ పంచదార గడ్డలు గడ్డల కింద ఉంటుంది కదా! దాన్ని. అది పౌడర్ కొట్టి ఒక డబ్బాలో పోసి ఉంచుకోండి సీసాలో. ఒక స్పూను నీళ్ళల్లో కలుపుకోండి. కలుపుకున్నాక ఆ నీళ్ళతోటి ఈ క్యాప్సూల్స్ అనేది మింగేయండి. అర్థమైంది కదండీ! అదే బాగా వేడి శరీరులు అయితే ఈ విధంగా ఏసుకోండి. చలవ శరీరులు ఉంటారు కదా! వాతం చేసి కొంచెం కఫమో, శ్లేష్మమో, ఆస్తమా లాంటి వాళ్ళైతే డైరెక్ట్‌గానే ఏసేసుకోండి. ఇది వేసుకున్న పావుగంటకి భోజనం ఏదో ఒకటి ఫుడ్ తినేయండి. ఖాళీ కడుపుతోటి మట్టుకి ఇయేసుకోవాలనమాట. ఈ 10 రోజులు అయిపోయాక 11 రోజు నుంచి అది మొదలుపెట్టాలండి.
ఈ టైంలో మీరు హడెన్సా అని హిమాలయ వాళ్ళది అనుకుంటా ఆయింట్మెంట్. సాధారణంగా అల్లోపతి, ఆయుర్వేద షాపుల్లో కూడా దొరుకుతుంది. ఆ ఆయింట్మెంట్ మోషన్ అయిన తర్వాత లోపల ఇంజెక్ట్ చేసుకోండి దాన్ని. ఈ కాంబినేషన్ తోటి ఒక నెలలోనే మీకు పైల్స్ మ్యాక్సిమం తగ్గిపోతాయండి. తగ్గకపోతే ఇంకొక డోసు వాడుకోండి. మా యొక్క ఈ మెడిసిన్ మోర్ దాన్ 80% నుంచి 90% వరకు రిజల్ట్ ఉందండి. చాలామంది ఆనందంగా ఫోన్ చేస్తున్నారు. సార్ ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం. చాలా బాగా పనిచేసిందండి మీ మెడిసిన్ అని చెప్తున్నారు. అలాగే దీనికి పథ్యం ఏంటంటే మీరు చేయవలసింది ఆనపకాయ, దోసకాయ, పెసరపప్పు తినకూడదు. అలాగే మీరు ఏ ఆహారం పడదో, మీరు ఏ ఆహారం తింటే మీకు మోషన్ ఫ్రీగా అవ్వదో అటువంటి వాళ్ళు దయచేసి ఆ ఆహారాన్ని తినొద్దు. ఇక్కడ మెయిన్ ఏంటంటే మీరు ఇది వేసుకుంటే ఈజీగా మోషన్ అవ్వాలన్నమాట. ఈజీగా మోషన్ అయ్యే లక్షణం కనుకుంటే ఆ మనిషికి పైల్స్ అనేది మీకు ఇబ్బంది పెట్టదండి. కొంతమంది చికెన్ తింటే విపరీతంగా మండిపోతుందంటారు. మానేయండి. కొంతమంది మాకు శనగపిండి పట్టలేదండి. అది తింటే మోషన్ హార్డ్‌గా అవుతుంది. హార్డ్‌గా అవ్వటం వల్ల ఏమవుతుందంటే బిగించటం వల్ల ఏమవుతుందంటే రప్చర్ అవుతాయి. ఈ మొలకల కింద ఉంటాయండి కొంతమందికి. కొంతమందికి బయట ఉంటాయి. కొంతమందికి ఇంటర్నల్‌గా ఉంటాయి. 3 అంగుళాలు లోపల కూడా మీ యొక్క యానస్ గుదద్వారం అంటాం కదా! అక్కడి నుంచి 3 అంగుళాల లోపల కూడా పైల్స్ ఉండటానికి ఆస్కారం ఉందండి. అంతే తప్ప బయటికి కనపడట్లేదు, చేతికి తగలట్లేదు కదా అని మీరు పైల్స్ లేవని అనుకోవద్దు. సరైన వైద్యుడైతే దాని యొక్క లక్షణాలను గుర్తించి మీకు మంచి మందుని ఇవ్వగలరు. ఈ లోపల పైల్స్, ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్ ఎన్నాట్లి మీద కూడా పనిచేయాలంటే ఈ యొక్క మందుని మీరు జాగ్రత్తగా 2 రకాల మందులండి. ఈ 2 రకాలు ఇంటర్నల్, ఎక్స్టర్నల్, ఫిషర్స్ అన్నాట్లి మీద కూడా పనిచేస్తాయి. ఈ 2 రకాలైన మందులు. ఈ పైల్స్ రావడానికి అంటే భావశ్రీ, ఈ మూలవ్యాధి రావడానికి కారణమైన బ్యాక్టీరియా గానీ, క్రిములు గానీ ఏయైతే ఉన్నాయో వాటిని సమూలంగా నిర్మూలించి మీకు చక్కని పరిష్కారం ఇస్తుందండి. ఎందుకంటే ఇది సుఖంగా ఇంట్లో ఉండి హ్యాపీగా ఉదయం లెగ్గానే వేసుకునే ఒక టాబ్లెట్. ఆ కోర్స్ కంప్లీట్ అయ్యాక లేవగానే చక్కగా పంచదార పానకం, పటిక బెల్లం పానకంతోటి గానీ, వాటర్ తోటి గానీ, మజ్జిగతోటి కూడా వేసుకోవచ్చండి. ఎవరైతే కొంచెం ఇది వేడి చేసినట్టు ఉందంటారో ఆ క్యాప్సిల్స్‌ని మీరు మజ్జిగతోటి తీసుకోవాలన్నమాట. మజ్జిగతోటి తీసుకుంటే ఆ వికారం గానీ, ఇంకోటి గానీ ఏమీ లేకుండా చక్కగా పనిచేసి మీకు మూలవ్యాధి అనేది సంపూర్ణంగా నిర్మూలన అవుతుంది. కొంతమంది మమ్మల్ని అడుగుతూ ఉంటారండి ఫోన్ చేసి, సార్ గ్యారంటీ ఇస్తారా? ఈ మందుకి గ్యారంటీగా తగ్గిపోతుందా అని అడుగుతూ ఉంటారండి. మీరు ఎన్ని చోట్ల ఎంతమంది డాక్టర్ల దగ్గరికి తిరిగారు? ఎన్ని హాస్పిటల్స్‌కి వెళ్ళారు? ఎక్కడైనా ఒక చోటైనా గ్యారంటీ ఇచ్చారా? మమ్మల్ని అడుగుతూ ఉంటారు. గ్యారంటీ ఇవ్వాలంటే ఆ మనిషి మానవుడు కాకుండా భగవంతుడైతే కనుక గ్యారంటీ ఇవ్వగలడండి ఆ వైద్యుడు. ఎందుకంటే భగవంతుడు ఒక్కాయనే మీకు ఇది తగ్గిపోతుందనే గ్యారంటీ ఇవ్వగలరు. మనిషి అనేవాడి వల్ల అవ్వదండి. లేదు యోగి అవ్వాలి, లేకపోతే ఋషి అవ్వాలి. అలాంటి వాళ్ళైతే చేయగలరు. అంచేత దయచేసి గ్యారంటీ అనే మాట అడగొద్దండి. మీరు వాడుకోండి, ప్రతిఫలం వస్తుంది. అలా అంటే గ్యారంటీ ఇవ్వమంటే, అయితే గ్యారంటీ ఇవ్వకపోతే వద్దండి అని మానేస్తారు. మరి గ్యారంటీ ఇచ్చే వైద్యుడు ఎవరైనా దొరుకుతారా మీకు? గ్యారంటీ ఇచ్చే వైద్యుడు కనుక దొరికితే తప్పనిసరిగా ఆయన చేత చేయించుకోండి. అర్థమైంది కదండీ! మళ్ళీ తగ్గకపోతే ఆయన మీద మీరు ఫైట్ చేయొద్దు. గ్యారంటీ ఇచ్చాడు కదా! మీరు నమ్మకంతోటి వేసుకున్నారు కదా! ఆ నమ్మకం వల్లే మీకు సగం జబ్బులు తగ్గిపోతాయి. నిజం ఎప్పుడూ కష్టంగానే ఉంటుందండి. అంచేత మీరు జాగ్రత్తగా ఆలోచించుకుని, ఆ మెడిసిన్ అనేదాన్ని ప్రేమగా వేసుకుని, నాకు ఇది మింగుతున్నాను, ఈ జబ్బు తగ్గిపోవాలనే ఆలోచనతోటే మీరు ఏ మందునైనా తీసుకుంటే పాజిటివ్ థింకింగ్ అంటాం మనం. దాన్ని అసహ్యించుకుంటా గానీ, ఇబ్బంది పడతా గానీ, బాధపడతా గానీ దయచేసి ఏ మందుని వాడొద్దు. ఎనీ మెడిసిన్ నాకు తగ్గిపోవాలని భగవంతుడిని గానీ, మీకు ఇష్టదైవాన్ని గానీ, మీ మనస్సును గానీ, మిమ్మల్ని మీరే నమ్ముకుని ఆ మందు వేసుకున్నారనుకోండి, తప్పనిసరిగా చాలా జబ్బులు తగ్గుతాయండి. నేను ఏదైతే మూలవ్యాధుల కోసం మీకు చెప్పానో ఏదండి, మన ఆర్షహార గుటి టాబ్లెట్టు
ఆర్సిహర పౌచెస్ ఇలా ఉంటాయండి. ఆర్సిహర క్యాప్సిల్స్, సాచెట్స్ అయితే సెపరేట్‌గా ఉంటాయన్నమాట. ఈ 2 రకాలు ముందర దీన్ని వాడుకోవాలి ఈ టాబ్లెట్‌ని 10 డేసు. ఆ తర్వాత ఒక 12 డేస్ ఇది వాడుకోవాలండి. నెలకి 22 రోజులు వాడుకుంటే సరిపోతుందనమాట. ఒక్క డోస్‌కే చాలామంది తగ్గిపోయిందంటున్నారు. లేదు తగ్గలేదంటే ఇంకొక డోసు ప్రయత్నించండి. అప్పుడు కూడా తగ్గకపోతే మా మందు మీకు పనిచేసినట్టు కాదండి. అందుచేత ఏంటంటే దీనికోసం మీరు మాకు ఫోన్ చేసి బుక్ చేసుకుంటే ఫోన్‌పే గానీ, గూగుల్ పే ద్వారా గానీ మాకు పేమెంట్ పంపిస్తే మీకు ఈ మెడిసిన్ అనేది కొరియర్ చేసి పంపిస్తామండి. దీన్ని వాడుకొని చక్కగా మీరు ఆర్సి వ్యాధి నుంచి, పైల్స్ నుంచి విముక్తి పొందండి. నమస్కారం.